ఆలోచనలు నీకుంటే నీవు ఆ విధంగానే జీవిస్తావు. ఒకవేళ ఆత్మానుసారంగా నేను జీవించాలి, చక్కగా బైబిల్ చదువుకోవాలి, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి, వాక్యాన్ని వినాలి, దాన్ని అభ్యసించాలి, ప్రార్థనలో నేను గడపాలి, దేవుని కార్యాల్లో నేను ఉండాలి, పరిచర్యలో నేను ఉండాలి, మంచి పనులు చేయాలి, దేవునికి ప్రీతికరంగా జీవించాలి అన్న ఆలోచన నీకుంటే ఆ విధంగానే నీవు జీవిస్తావు. మన మనస్సు, ఒక దైవజనుడు అన్నట్లు, ఈ మనస్సు కోతి వంటిదండి. అంటే ఒక కోతి ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఏ విధంగా జంప్ చేస్తూ వెళ్తా ఉంటుందో, మన మనస్సు కూడా ఒక దగ్గర కుదుటుగా ఉండదు. అది అక్కడ ఇక్కడ తిరగాలని ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. నిజంగా మన మనస్సును మనము అభ్యసిస్తే అది నిజంగా ఒక ధన్యకరమైన జీవితమేనండి. కొంతమందికి ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఆలోచనలో కరెక్ట్గా ఉండలేరు, ఒక గంట సేపు ఒక దగ్గర కూర్చోలేరు.